కొబ్బరికాయ చట్నీ అండి. కొబ్బరికాయ, పల్లీలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఉల్లిపాయ, చింతపండు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించానండి. నూనె వేయకుండా గట్టిగా వేగించండి. ఇది వేగిందండి, తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇది దోరగా వేయాలండి తాలింపు కోసం. కొద్దిగా ఎండుమిర్చి, కొబ్బరి అండి, కొన్ని పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు, చింతపండు, ఒక ఎండుమిర్చి అండి. మూత పెట్టుకుని మిక్స్ చేస్తాను. కొబ్బరి చట్నీలో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకుంటే మధ్యలో నంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికి తాలింపు వేసుకోవాలండి. కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. కొబ్బరి, పల్లీలు కొన్ని వేసానండి. పల్లీలు ఎక్కువ వేయద్దు, కొబ్బరి ఎక్కువ ఉండాలి, పల్లీలు తక్కువ ఉండాలి. అప్పుడు బాగుంటుందండి కొబ్బరి చట్నీ. ఆ కొబ్బరి చట్నీలో కొద్దిగా ఉల్లిపాయ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది పెసరట్టు బాగుంటుందండి. ఎక్కువగా పెసరట్టుకి, ఇడ్లీకి కూడా వాడచ్చు, దోశకు కూడా వాడచ్చు. ఇది హెల్దీ చట్నీ అండి. ఇది ఈ తాలింపు ఇలా పైన వేసుకుంటే మెత్తగా అయిపోదండి. మనం తినేటప్పుడు తాలింపు తగిలి కూడా చాలా బాగుంటుంది. మొత్తం కలిపేస్తే మెత్తగా అయిపోతుందండి తాలింపు.